అన్న రైతులందరికైతే నమస్కారం. నేను మీ హెచ్‌కే ఫార్మింగ్‌ని. చాలామంది రైతులు వచ్చేసి అయితే పేను, నల్లి, ముడత, కాపు డ్రాప్ అవ్వడం, కాప్ సెట్టింగ్ అయితే మంచిగా అయితే దిగకపోవడం, అలాంటి సమస్యలు అయితే చాలా వరకు రైతులు ఎదుర్కొంటున్నారు. నేను వచ్చేసి అయితే మీకోసం అనేది అయితే మందు మన పంటకు వచ్చేసి అయితే స్ప్రే అయితే చేసి ఏ విధంగా రిజల్ట్ వచ్చింది, మనకు పేను పడిందా లేదా, మన కాపు విషయానికి వచ్చినట్లయితే ఏ విధంగా ఉంది అనేది అయితే మొత్తం డీటెయిల్స్ అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తా. లాస్ట్ వరకు అయితే చూసి అయితే లైక్ అయితే చేయండి. మనం మొదట వచ్చేసి అయితే ఇక్కడ మీకు మందులు వచ్చేసి అయితే స్క్రీన్ మీద అయితే ఇస్తాను. ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే చూసుకొని అయితే మీరు తెచ్చుకొని అయితే 2 మాటలు స్ప్రే అయితే చేసుకోండి. మందు వచ్చేసి అయితే ధీరా, ఆక్సిజన్ ఈ 2 అయితే మనకు కాంబినేషన్ మీద అయితే కొట్టినట్లయితే మీకు పేను, నల్లి, ముడత, పై ముడత, కింద ముడత క్లీన్ అయితే ఉంటుంది. మన కాపు విషయానికి వచ్చేసి అయితే కాపు కూడా అయితే మంచిగా అయితే దిగుతుంది. మంచి పూత అనేది అయితే ఎక్కువైతే వస్తుంది. పూత అలాగే అయితే పింజు కూడా అనేది అయితే ఏడన్నా కానీ మీకు కొసలు ఎర్రగా అయ్యి రాలిపోవడం అలాంటి సమస్యలు కూడా అయితే దీంట్లో అనేది అయితే మనకు సాల్వ్ అయితే అవుతుంది. మీరు ఇంకొకటి వచ్చేసి మనకి అంటే ముడత ఎక్కువ ఉండి మనకు అంటే పేను ఎక్కువ పడి పూర అనేది అయితే ముడిచిపోయినప్పుడైతే అలాంటి ముడత అనేది అయితే ఒప్పుకుంటుందని అయితే నేను గ్యారెంటీ అయితే చెప్పను. ముడత రకంగా అనేది అయితే మీరు ముడుచుకున్నట్లయితే ఈ మందుకు వచ్చేసి అయితే మంచి చిగురు అనేది అయితే వస్తుంది. చిగురు అనేది అయితే వచ్చి నీట్గా అనేది అయితే వస్తుంది. మీరు చెట్టు ఆగిపోయినట్లయితే అలాంటి సమస్యలకు కూడా అయితే చిగురు అనేది అయితే వస్తుంది. పూత చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే మంచిగా అయితే వస్తుంది. కాపు అనేది అయితే చాలా మంచిగా అయితే దిగుతుంది. మందుకు వచ్చినట్లయితే స్క్రీన్ మీద అయితే మందులు అయితే ఇచ్చాను. వెళ్ళైతే మీరు 2-3 స్ప్రేలు అయితే చేయండి. మీకు తోట అనేది అయితే మీకు 2-3 కటింగ్లు అయితే ఈజీగా అనేది అయితే తెంచుకోవచ్చు. మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా అనేది అయితే మీరు మందు కొట్టిన తర్వాత గ్యారెంటీగా అనేది అయితే మీరు ఒకసారి అనేది అయితే స్ప్రే అయితే చేసి ఈ మందు వచ్చేసి అయితే మనము 2-3 స్ప్రేలు అనేది అయితే చేసుకున్నట్లయితే మంచిగా అనేది అయితే మీకు ఈ విధంగా అయితే పెంచు కానీ మంచి చెట్టు చిగురు కానీ గ్రోతింగ్ కానీ మనకు మంచి మెయిన్ వచ్చేసి అయితే మనం మిరప చెట్టుకు వచ్చేసి ఫ్లవరింగ్ అనేది అయితే ఎక్కువైతే ఉండాలి. ఫ్లవరింగ్ అనేది అయితే ఎక్కువ ఉన్నట్లయితే మనకు కాపు ఎక్కువ అయితే నిలబడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు కొసలు ఎర్రగా రాలిపోవడం కానీ కాపు మనకి చాలా ఎక్కువ దిగాలనేది కానీ కొత్తగా చిగురు రావాలన్నా కానీ పైన ఆక్సిజన్ అనే ముందు అయితే చాలా మంచిగా అయితే పనిచేస్తుంది. పేను, నల్లి, ముడత ఈ విధంగా ఉన్నప్పుడు కానీ ఈ విధంగా చెట్టు ఉంటే కానీ మనకు తిరిగే అవకాశం అయితే ఉంటుంది. ధీరా వచ్చేసి అయితే మనకు పేను, నల్లి, ముడత ఈ వీటికి అనేది అయితే మంచి కంట్రోల్ అయితే ఇస్తుంది. అలాగే అయితే పేను, నల్లి మనకు మంచిగా అయితే కంట్రోల్ అయితే అవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి అన్న. మరిన్ని మీకు మందులు కానీ ఏమన్నా కానీ మీరు కామెంట్ అయితే చేసినట్లయితే నేను మీ ముందుకు అనేది అయితే మరియు నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి అయితే వస్తాను. ఛానల్ అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అన్న.